హలో నమస్తే, నేను మీ నవదీప్ని. వెల్కమ్ టు ఐడియా సూపర్. ఇది ఒక రియాలిటీ షో అంటే ఇప్పటివరకు మీరు సింగింగ్, డాన్సింగ్, యాక్టింగ్ మాత్రమే చూశారు. కానీ మీరు ఎప్పుడు చూడని విధంగా, తెలుగు టెలివిజన్లో ఎప్పుడు రానట్టి విధంగా మొట్టమొదటిసారిగా ఒక స్టంట్ రియాలిటీ షో చేస్తున్నాం. అదే ఈ ఐడియా సూపర్. ఎవరైతే భయాన్ని జయించి ధైర్యంగా ముందుకెళ్ళి షో గెలుస్తారో వాళ్ళు మీ చేత సూపర్ అనిపించుకోవడమే కాకుండా నా చేతుల నుంచి 10 లక్షల ప్రైజ్ మనీ తీసుకెళ్తారు. సో సాహసంగా స్టంట్స్ చేస్తూ ఆడపిల్లలు అగ్గి పిడుగులా మారి చూడాలనుందా? గెట్ రెడీ టు సే సూపర్. హలో గర్ల్స్, వెల్కమ్. వెల్కమ్ టు సూపర్. ఒకసారి అందరూ గట్టిగా సూపర్ అంటారా? నవదీప్ సూపర్ అన్నాడు ఒకసారి అనరా? ఫస్ట్ టాస్క్ దాటి ఎలా వెళ్తారు నేను చూస్తాను. వెల్కమ్ వన్స్ అగైన్. వెల్కమ్ టీనా, సోనియా, నీ హ్యాపీ డేస్ అయిపోయినాయి. వెల్కమ్ లక్ష్మి, సియా. మీరు అంతేనా? నేను ఇంతేనా? హలో రష్మి, అమలాపురం పాప. ఏం చేద్దామని వచ్చా షోకి? ట్రై చేద్దాం. ఎవరిని? నిన్ను. నన్ను మాత్రం ట్రై చేయి. ఐ మీన్ వీ హ్యావ్ టు ఫేస్ ప్రాబ్లమ్స్ ఇన్ లైఫ్ అంటే ఇలాంటి ట్రై చేస్తే వీ కెన్ ఈవెన్ హ్యావ్ సమ్ కాన్ఫిడెన్స్. ఇంత ఆలోచించావు షోకి వచ్చే ముందు? ఇంతైనా ఆలోచించాలిగా ఏదైనా చేసేటప్పుడు. నువ్వు ఆలోచించిన దానికి సంబంధం లేకుండా నేను నీకు కొత్త కాన్సెప్ట్ నేర్పుతాను. హలో లహరి. హాయ్. మీకు పాములు అంటే ఇష్టమా? ఓ గాడ్. విద్యారావు. హాయ్. మీకు అండర్ వాటర్ బాగా అలవాట? స్విమ్మింగ్ అలవాట? స్విమ్మింగ్ అలవాటు. స్విమ్మింగ్ రాదా? స్విమ్మింగ్ వచ్చు, బట్ అండర్ వాటర్ అట్లాంటి యాక్టివిటీస్ ఎక్కువ చేయలేదు. మరి సూపర్కి ఏమనుకున్నా? అంటే సరదా కూర్చోబెట్టి కబుర్లు చెప్పి డబ్బులు ఇచ్చి పంపిస్తా అనుకున్నారా? నేర్చుకుందాం. దేర్ ఇస్ ఆల్వేస్ అ ఫస్ట్ టైం, రైట్? నేర్పిస్తా. ప్రశాంతి, వెల్కమ్. లీనా, బొమ్మాలి, నువ్వు నన్ను వదలవో నేను నిన్ను వదలవో చూద్దాం ఈ షోలో. హలో అదితి, వెల్కమ్. ఏంటి డల్గున్నావు? Not really, I'm fine. Are you sure? Yeah, very well. నన్ను చూసో మనం చేయబోయే స్టంట్స్ చూసో నీ కళ్ళలో భయం కనిపిస్తుంది, నిజమేనా అది? లేదు. లేదా? షూరా? వెరీ గుడ్, బీ కాన్ఫిడెంట్. వాను, వెల్కమ్ టు ది షో. వరుడు సినిమాలో లాగా నేను హాఫ్ అన్ అవర్ తర్వాత చూపించి దాచి అంత సీన్ లేదు ఇక్కడ. డైరెక్ట్గా ఫస్ట్ నుంచే నీతో ఆడేసుకుంటున్నాను. వెల్కమ్ టు ది షో. సమీక్ష, మన ఇద్దరం కలిసి సినిమా చేసాం, అందుకని నీ మీద నాకు ప్రేమ ఉందనో లేదంటే నేను బాగా చూసుకుంటానో మాత్రం అనుకోవద్దు దయచేసి. అందరిని ఎలా హింసించబోతున్నానో నిన్ను కూడా అలాగే హింసిస్తాను. ఆర్ యు రెడీ? yes. వెరీ గుడ్. రమ్య, వెల్కమ్. అస్మిత, వెల్కమ్. సో గర్ల్స్, ఇంక సొల్లు కబుర్లు ఆపేసి మ్యాటర్కి వస్తాను. నేను మీకు ఇచ్చే సూపర్ స్టంట్స్ అన్ని దాటి మీరు సర్వైవ్ అయ్యి గెలిస్తే మీలో విన్నర్కి ఒకళ్ళే, ఆ విన్నర్కి 10 lakhs ప్రైజ్ మనీ ఉంటుంది. సో ఆల్ ది బెస్ట్. అండ్ మీరు చేసే ఈ స్టంట్స్ అన్ని ఈటీవీ ఆడియన్స్ చూసి సూపర్ అనాలి. సో ఆర్ యు రెడీ? yes. ఆర్ యు రెడీ? yes. మీలో స్పీడ్ అంటే ఎవరికి భయం? ఎవరికి లేదా? వెరీ గుడ్. నాకు మీరంతా బాగా నచ్చారు. సో మన ఫస్ట్ స్టంట్ ఏంటో చూద్దామా? రెడీ? కెన్ వి హ్యావ్ ది స్టంట్ ప్లీజ్?
సో గర్ల్స్, నేను మీకు ఇచ్చే ఫస్ట్ సూపర్ టాస్క్ సూపర్ జంప్. మీరు పెద్ద వ్యాన్ పైన ఉంటారు. పెద్ద వ్యాను పక్కన చిన్న వ్యాను రెండు స్టార్ట్ అయ్యాక yellow ఫ్లాగ్, ఫస్ట్ yellow ఫ్లాగ్ దాటాక హార్న్ సౌండ్ వినిపిస్తుంది, రెడ్ లైట్ వెలుగుతుంది. దాని తర్వాత సెకండ్ yellow ఫ్లాగ్ దాటే లోపల మన టాస్క్ చేయాలి. మీరు దూకాక ల్యాండ్ అవ్వకపోతే, చిన్న వ్యాన్లోకి ల్యాండ్ అవ్వకపోయినా మీరు డేంజర్ జోన్లో ఉంటారు. మీకు భయం వేసి దూకపోయినా డేంజర్ జోన్లో ఉంటారు. అప్రాక్సిమేట్గా స్పీడ్ ఎంత ఉంటుందంటారు? 30. ఎంతమ్మా? 30. 30యా? లేదు, అసలు కథలో అక్కడే ఉంటాయి రెండు, దానిపైన దూకు. ఓకేనా? 40. హౌ మచ్? 40. మీరు ఏమనుకుంటున్నారు నాకు అర్థం కాలేదు, కానీ స్పీడ్ 80 ఉంటుంది. కిలోమీటర్స్. ఓకే, అవి రెడీ? స్టంట్ అర్థమైంది అందరికి? ఫస్ట్ ఎవరు వెళ్తారు? అభినయ్ శ్రీ, ఫస్ట్ నేను చేస్తాను నువ్వు అంటున్నావు కదా, నీకు ఎయిదర్ కాన్ఫిడెన్స్ అయినా ఎక్కువ ఉండాలి, బుర్ర అయినా తక్కువ ఉండాలి. ఈ రెండిట్లో ఏది నీ ఆప్షన్? కాన్ఫిడెంట్. షూరా? నాకు అనిపిస్తుంది నీకు బుర్ర తక్కువ అని. ఎందుకంటే ఫస్ట్ ఎవరైతే చేస్తారో వాళ్ళు చేసిన తప్పుల్లోంచి నేర్చుకుని సెకండ్ థర్డ్ అలాగా అన్ని రౌండ్స్ అలా ఎలా కదా, ఏదైనా ఒక్క రౌండ్ వి హావ్ టు గో ఫస్ట్. ఓకే, లెట్ దిస్ రౌండ్ బి ఫస్ట్ ఫర్ మీ. అంతేనా? యా. ఐ షూర్? షూర్. ఫైన్, గో ఫస్ట్. సో గర్ల్స్, మీరు సూపర్ జంప్ అటెంప్ట్ చేసే ముందు డ్రెస్ చేంజ్ చేసి చూడండి. గెట్ రెడీ. Okay. బట్టలు చేంజ్ చేసుకుని టాస్క్ రెడీ అవుతారు, కానీ మనసులో భయం ఉందో లేదో, మెంటల్గా రెడీగా ఉన్నారో లేదో చూద్దాం. Are you ready, girls? Yes. ఇలాంటి టాస్క్ ఫస్ట్ టైం చేస్తున్నాను. ఇట్స్ లిటిల్ బిట్ నర్వస్ అండ్ హ్యావ్ కాన్ఫిడెంట్ ఆల్సో చెయ్యొచ్చని. ఎప్పుడు మగాళ్ళే చేస్తారని కాకుండా అమ్మాయిలు కూడా ట్రై చేయొచ్చు, వాళ్ళు కూడా సక్సెస్ చేయవచ్చని మేమందరూ ప్రూవ్ చేయబోతున్నాం. ఐ థింక్ ఐ హ్యావ్ అ కాన్ఫిడెంట్, ఐ విల్ డూ ఇట్. చాలా భయంగా కనిపించింది, ఏంటి ఇంత డిస్టెన్స్ ఉందని. యాజ్ సూన్ యాజ్ ద వెహికల్ స్టార్టెడ్ అండ్ గోయింగ్ ఫాస్ట్ వెళ్ళేటప్పుడు ఫెల్ట్ ఓకే, దిస్ ఇస్ నాట్ ద డిస్టెన్స్, మై టార్గెట్. నా టార్గెట్ వచ్చి ఆ బెడ్లో కరెక్ట్గా పడాలి, కింద పడకూడదు. గుడ్ జాబ్. ఫస్ట్ వెళ్తానన్నందుకు బుర్ర తక్కువ కాన్ఫిడెన్స్ ఎక్కువ అని అడిగాను. సో క్లియర్గా కనిపించింది కాన్ఫిడెన్స్ ఎక్కువ. గుడ్ జాబ్. సో ఐ థింక్ మంచి ఎగ్జాంపుల్ అండ్ మంచి స్టాండర్డ్ సెట్ చేసావు అందరికి. సో నీ అంత కాన్ఫిడెంట్గా చేస్తారా లేదంటే ఏం చేస్తారు ఆంటీలని చూడాలి. సెకండ్ ఎవరు వెళ్తున్నారు జంప్కి? అమ్మాయి దగ్గర నుంచి నేర్చుకున్నావు ఏమన్నా ఫస్ట్ జంప్ నుంచి? ఓకే, థ్యాంక్ యూ. చాలా భయం వేస్తుంది, అయినా పర్వాలేదు, ట్రై చేయాలని ఉంది. జంప్ చేసేటప్పుడు కరెక్ట్గా జంప్ చేయాలని ఉంది. మేబీ కరెక్ట్గా చేస్తానని అనుకుంటున్నాను. నేను చేయలేదు అనుకున్నాను, చేసేసాను. ఐఎమ్ సో హ్యాపీ.
నేను అప్రిషియేట్ చేయాలి యాక్చువల్గా టాస్క్ ఫినిష్ చేసినందుకు. కానీ ఆ టాస్క్ అయిపోయిన తర్వాత ఏంటది? అంటే జంప్ చేశాను కదా అని అది ఇల్లు నాకు నేను నమ్మలేకపోయాను జంప్ చేశాను కదా అని. సో నేను ఇలా చేస్తాను మళ్ళీ అనుకుని వెనక్కి వచ్చేసాను. నేను అనింది టాస్క్లన్నీ అయిపోయి లాస్ట్ ఎపిసోడ్లో 10 లక్షలు ఇస్తానని, అంతేగాని ఫస్ట్ టాస్క్ అయిపోతే 10 లక్షలు ఇచ్చేస్తానని దూకంగానే మళ్ళీ పడిపోయి ఏమిటి ఫస్ట్ అయితే చేశాను కదా. యాక్చువల్లీ టెక్నికల్గా నువ్వు మళ్ళీ లేసావు చూడు, నీ విజయ సంతోషాన్ని పంచుకోవడానికి లేచినప్పుడు పడున్నా సరే ఎలిమినేట్ అయ్యేదని తెలుసు. సో టాస్క్ వరకే చేయండి, టాస్క్ తర్వాత దయచేసి అలాంటివి చేయకండి. గుడ్. ఎనీవే థ్యాంక్ యూ. సో ఇద్దరు ఏం చేశారో చూసాం. సో మూడోది ఎవరు? హూ వాంట్స్ గో థర్డ్? I'm going to try my best and I'm going to try and win the show. So I'm ready for it. Let's see how it goes. For this task I'm not really nervous, but because this seems a little easy. Yeah, I'm not too fond of speed. Mostly I drive with the speed of maybe 60. That's, but if I'm driving on the highway then it's 80, 100, whatever, but it's mostly 60. And even when I'm sitting on the bike behind somebody, I always tell the person to, take it easy and not ride too fast. So let's see how I do this task. I don't know, I was pretty confident, but like when I went up, the distance was a little scary. It was quite a lot and I was shivering and I couldn't make up my mind whether I should jump or not. I should have attempted at least. I didn't even attempt. Why didn't you jump? I was very nervous. It seemed really easy from far, but it's not easy here. చెప్పాను కదా ఈజీగా ఉండదని. ధైర్యం ఉందన్నావు. You said you were courageous. I know, but I guess I'm not. Okay. But I should have attempted at least. Don't jump, guys. Don't. It's very scary. No. What do you? You can't spoil my girls like that. No, అలాగన్నీ చెప్పొద్దు. వాళ్ళు నీకంటే Guys, please don't jump. You'll fall. Don't. No, wait. ఇప్పుడు నువ్వు చేయలేదు కాబట్టి టెక్నికల్గా అయితే నువ్వు ఎలిమినేట్ అవుతావు. కానీ ఒకవేళ మిగిలిన గర్ల్స్లో ఎవరైనా జంప్ చేయకపోయినా, సక్సెస్ఫుల్గా జంప్ చేయలేకపోయినా నీకు ఛాన్స్ ఉంది. యూ స్టిల్ హ్యావ్ ఎ ఛాన్స్. యప్ గర్ల్స్. సో నెక్స్ట్ ఎవరు వెళ్తారు? ఫస్ట్ ఈ స్టంట్ గురించి చెప్పినప్పుడు సూపర్ ఎక్సైటెడ్ ఐ వాస్. అండ్ ఇద్దరు చేశారు, చూసినప్పుడు చాలా ఈజీ అనిపించింది. ఎందుకంటే అభినయశ్రీ అండ్ రమ్య చేశారు, చాలా ఈజీగా చేశారు. బట్ నా బిఫోర్ గర్ల్ దట్ ఈస్ భాను, తను వెళ్ళింది అండ్ షీ కుడెంట్ జంప్. సో తను చూసిన తర్వాత నాకు కొంచెం భయంగా ఉంది ఇప్పుడు. సో చూద్దాం నేను అలా చేస్తాను. ఇక స్పీడ్ అంటారా, స్పీడ్తో నాకు భయం లాంటిది ఏదీ లేదు. ఎందుకంటే ఐ డ్రైవ్ అండ్ నేను గత 15 years నుండి డ్రైవ్ చేస్తున్నాను. అండ్ నేను డ్రైవ్ చేసినప్పుడు చాలా స్పీడ్గానే డ్రైవ్ చేస్తాను. నాతో పాటు కార్లో కూర్చున్న వాళ్ళు సామాన్యంగా భయపడుతూ ఉంటారు. సో ఇది ఎక్కువ స్పీడ్ ఏం లేదు, అంటే 80 స్పీడ్ అని చెప్తున్నారు. కాకపోతే ఇప్పుడు దీంట్లో వరి అవ్వాల్సిన విషయం ఏంటంటే distance is 8 feet, which looks like quite a bit of distance.
సో ఆ డిస్టెన్స్ని ఆ స్పీడ్లో జంప్ చేయాలంటే ఇట్స్ ఎ టాస్క్, రియల్ టాస్క్ అని చెప్పొచ్చు. ఇద్దరైతే సక్సెస్ఫుల్గా చేశారు, నేను చేస్తానని నేను అనుకున్నాను. సో ప్లీజ్ విష్ మీ లక్. జాబ్ విద్య. థ్యాంక్ యూ. ఏంటి స్టంట్కి వెళ్ళి ముందు చెప్పామంట కార్ 120 స్పీడ్లో నడుపుతున్నాను? అవును, నాకు స్పీడ్ అంటే చాలా ఇష్టం. నేను కార్ తోలితే కనుక నా వెనక సీట్లో కూర్చున్న వాళ్ళకి ఎప్పుడూ భయం. బికాజ్ ఐ డ్రైవ్ వెరీ ర్యాష్. సీట్లో కూర్చున్న వాళ్ళకి భయం లేదు? వాళ్ళకి కూడా భయం ఉంటుంది. నవదీప్ ఐ హావ్ విట్నెస్డ్ ఇట్. ఏంటది? తను రైడ్ చేసేటప్పుడు పక్కన కూర్చొని వాళ్ళకి బాగా నర్వస్నెస్ ఉంటుంది. సో స్పీడ్ జంప్ చేసేటప్పుడు అసలు భయం లేదంటావు? చాలా భయం వేసింది బికాజ్ డిస్టెన్స్ చాలా ఎక్కువ అనుకున్నాను. అండ్ స్పీడ్ అంటే బేసిక్లీ ఇష్టం, కాకపోతే డిస్టెన్స్ చాలా ఎక్కువ ఉంది కదా, అండ్ జంప్ చేయగలుగుతానా లేనా అన్న. నీ ముందు బాను దూకలేదు కదా, దాని వల్ల నీకు ఏమైనా భయం అనిపించిందా? ఏమనిపించింది? దట్ వాస్ ద ఓన్లీ రీజన్. చేయలేనేమో అనిపించింది. ఎందుకంటే అభి అండ్ తర్వాత రమ్య చేసినప్పుడు చాలా ఈజీ అనుకున్నాను, బట్ భానుని చూసిన తర్వాత నేను అనుకున్నాను మేబీ ఇట్స్ రియలీ డిఫికల్ట్. భాను చాలా పిరికిది అంటావు? పిరికిది అనట్లేదు, బట్ తన చేత కదంటావు. నేను అనట్లేదు అలా. అదేగా నువ్వు అంటున్నావు వాళ్ళిద్దరు చేసినప్పుడు భాను చేసినప్పుడు నాకు అలా అనిపించింది అంటే పాపం కదా, అమ్మాయి ట్రై చేసింది కదా, జాలి ఉండాలి కదా. చేసింది, తనని చూసి నాకు భయం వేసింది. సరే గుడ్, స్పీడ్ జంప్ మాత్రం బాగా చేసావు. విల్ సీ. గర్ల్స్ నెక్స్ట్ ఎవరు వెళ్తారు? I'm not thinking anything right now. I'll just go there and see how it is. I don't want to get nervous so that I don't want to think before. Till now I'm very confident. Let's go there and see. Feeling at the top of the world. I can see a nice view. Darling, you think you finished it or not? చేసాను అనుకుంటున్నావా, చేయలేదు అనుకుంటున్నావా? Failed. దూకావుగా, ఆల్మోస్ట్ దూకావు, దాన్ని పట్టుకున్నావు, మళ్ళీ ఎందుకు జారిపోయావు? కొంచెం అలా స్ట్రగుల్ అయ్యి పైకి వెళ్ళొచ్చుగా. I thought I can do it. I was not nervous at all. Okay. I thought స్పీడ్ సరిపోలేదంటావా? టైమింగ్ I think the distance. 8 feet is quite a distance. అవునా, పని చేద్దాం. వ్యాన్ ఇలా వెళ్తా ఉంటది, కార్ ఇక్కడ పెడతాను, ఇలా హాప్ చేయి. ఓకేనా? మరి టాస్క్ అంటే అదే కదా, కష్టంగా ఉండాలి కదా, డిస్టెన్స్ ఎక్కువ అంటే ఇలాగా. సరే, నువ్వు ప్రస్తుతానికి అయితే డేంజర్ జోన్ లో ఉన్నావు. విల్ సీ వాట్ టు డు విత్ యు. యప్ గర్ల్స్, సో నెక్స్ట్ ఎవరు వెళ్తారు? ఓకే, సో ఇప్పుడు దాకా చేసిన వాళ్ళు ఆల్మోస్ట్ 50-50 ఉంది రేషియో. సగం మంది చేశారు, సగం మంది చేయలేకపోతున్నారు. సో హౌ కాన్ఫిడెంట్ ఆర్ యూ? 50-50. బాగా నర్వస్గా ఉన్నాను, ఇంకా చూడాలి. అసలు భాను చేయలేకపోయింది. ఐ మీన్ షీ లుక్స్ లైక్ రియల్ స్ట్రాంగర్. తనే చేయలేకపోయిందంటే ఇంకా అక్కడ పైన ఎలా ఉంటుందో, ఇంకా నా పరిస్థితి ఏమో అక్కడ ఎలాగే తెలుస్తుంది. ఇట్స్ ఆల్ అబౌట్ బీయింగ్ పాజిటివ్. సమ్ కూడా గో దే పాజిటివ్గా అక్కడ వెళ్తాను. ఇంకా చూద్దాం. ముందు నుంచి టాస్క్ చూసేటప్పుడు ఈజీగానే కనిపించింది, కానీ యాక్చువల్గా డిస్టెన్స్ ఇటు నుంచి చూస్తే
అభినయశ్రీ టైమింగ్ని బెంచ్ మార్క్ కింద పెట్టుకున్నాను. ఇంకా చూద్దాం. ఆసమ్ అండి, మీరు అందరూ ఇది ఒకసారి డెఫినెట్గా ట్రై చేయాలి. ఇట్ వాజ్ ఆసమ్. 2 ఇంజరీస్ జరిగాయి, కరెక్ట్. నేను కూడా ముక్కు మీద పడ్డాను, కానీ వీళ్ళైతే సేఫ్టీ చాలా బాగా చూసుకున్నారు. ఇట్ వాజ్ ఆల్ ఫోమ్ అండ్ మ్యాట్రెస్. నాకు అసలు ఏం తెలియడం లేదు. ఐఎమ్ పర్ఫెక్ట్ అండ్ ఇట్ వాజ్ జస్ట్ టూ గుడ్. ఒక స్టంట్ అయింది. అవును, బట్ ఐ వాజ్ యాక్చువల్లీ స్టంట్కి అంత ఆనందం. అవును, ఎందుకంటే దిస్ వాజ్ అ మేజర్ ఫియర్ ఫర్ మీ. ఓకే, ఆ ఆబ్స్టికల్ క్రాస్ చేస్తాను. ఐఎమ్ డెఫినెట్లీ వెరీ హ్యాపీ. స్పీడ్ అంటే భయం అంటే ఇందాక ఎవరికి లేదన్నారు. అంటే భయం అంటే ఏదో గో కార్టింగ్ అట్లాంటి భయం లేవు. బట్ యా, ఆఫ్ కోర్స్ దిస్ ఇస్ లైక్ అ బిగ్ థింగ్. బట్ గైస్, డూ అటెంప్ట్, డోంట్ మిస్ అ ఛాన్స్. డూ అటెంప్ట్ అంటే అటెంప్ట్ లేకపోతే ఇంటికి పంపించేయడమే కదా. కాదు, ఎలాగైనా ప్లీజ్ అటెంప్ట్ చేయండి. ఇట్ వాజ్ రియల్లీ గుడ్. బాగా ఎక్సైటెడ్గా ఉన్నాం. ఐ యామ్ వెరీ ఎక్సైటెడ్. ఇదే ఎక్సైట్మెంట్ కంటిన్యూ చేయి. ఇంకా ఒక భయంకరమైన స్టంట్స్ ఇంకా చాలా ఉన్నాయి. సో అవి కూడా ఇదే ఎక్సైట్మెంట్తో క్రాస్ చేయి. డెఫినెట్లీ. థ్యాంక్ యూ సో మచ్. ఆల్ ది బెస్ట్. సో యా, నెక్స్ట్ వన్. ఆల్ ది బెస్ట్ అస్మిత. లెట్స్ ఆస్క్ భాను, ఏంటి అస్మిత చేస్తుందంటావా చేయదంటావా? వాట్ డు యూ థింక్ ఇస్ ద ప్రాబబిలిటీ? I think it's very scary. No, do you think she'll do it or not? అమ్మాయి చేస్తుందా? What do you think? Yeah, I think you'll do it. I will? Yeah. Thank you. Okay, let's see. All the best. All the best. అందరూ చాలా సపోర్ట్ చేస్తున్నారు. ఆల్ ద గర్ల్స్ ఆర్ వెరీ నైస్ టు ఈచ్ అదర్. ఇది ఫస్ట్ ఎపిసోడ్ కాబట్టి ఆ తర్వాత చూడాలి. లెట్స్ సీ హౌ ఐ పర్ఫార్మ్. ఇది ఫస్ట్ ఫ్లోర్లో ఎక్కినట్టుంది. ఓ మై గాడ్. చాలా చాలా భయంగా ఉంది. అట్ ద సేమ్ టైం చాలా ఎక్సైట్మెంట్గా ఉంది. కాన్ఫిడెన్స్ ఉంది, బట్ ఐ జస్ట్ హోప్ అప్పుడు ఆ టైంలో కాన్సన్ట్రేట్ చేసి కరెక్ట్గా టాస్క్ చేస్తే నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతాను. యాంగ్రీ అట్ మై సెల్ఫ్. నేను ఇంతకుముందు చాలా రియాలిటీ షోస్ చేశాను, ఇలాంటి టాస్క్ బేస్ కూడా చేశాను, బట్ ఐ నెవర్ గివెన్ అప్. నేను ఎందుకు అలా చేశాను? ఐ డోంట్ నో. ఐ వాజ్ ఆల్మోస్ట్ దేర్. ఐ వాజ్ జస్ట్ గోయింగ్ టు జంప్ అండ్ కానీ జస్ట్ బ్లాంక్ అండ్ ఐ డోంట్ నో. ఐఎమ్ సో యాంగ్రీ అట్ మై సెల్ఫ్. ఏంటి, కోపంగా ఉన్నావా, బాధగా ఉన్నావా, డిసప్పాయింటెడ్గా ఉన్నావా? కోపం నా మీద. ఏమైంది? 2 సార్లు వెళ్ళి మళ్ళీ దూకలేదు? ఐ డోంట్ నో వాట్ హ్యాపెండ్, బట్ నేను ఎప్పుడు ఇలా చేయలేదు. ఐ నెవర్ డన్ దిస్. నేను ప్రతి ఒక్క టాస్క్ ఇంతకు ముందు ఉన్నా కూడా, రియాలిటీ షోస్లో ఉన్నా కూడా, ఐ నెవర్ గివెన్ అప్. ఐ నెవర్, బట్ ఐ డోంట్ నో వాట్ హ్యాపెన్ టు మీ టుడే. నాకు ఐ డోంట్ నో, సమ్హౌ నాకు ఆ టేక్ ఆఫ్ దొరకట్లేదని అనిపించింది, బట్ దట్ ఈస్ నో ఎక్స్క్యూజ్. ఐ జస్ట్ డోంట్ డిజర్వ్ ఇట్. దట్స్ ఇట్. నేను ట్రై చేస్తాను. మై నెక్స్ట్ టాస్క్ ఐ డోంట్ థింక్ ఐ విల్ రిపీట్ దిస్ ఎవర్ అగైన్. సో నువ్వు ఈ టాస్క్లో ఫెయిల్ అయినందుకు అందరూ ఎలా ఉన్నారో తెలియదు, కానీ భాను మాత్రం హ్యాపీగా ఉంది. చూడు, నవ్వుతుంది. యు ఆర్ హ్యాపీ? నో, No. నో, దట్ డజంట్ మీన్ యూఆర్
యు ఆర్ హ్యాపీ నో? యా. చూద్దాం ఈ ఫ్యూచర్ ఏంటో డిసైడ్ చేస్తా. అందరూ అటెంప్ట్ చేశారు. సమ్ పీపుల్ మిడిల్లోనే దే హ్యాంగ్, సమ్ పీపుల్ సక్సెస్ఫుల్లీ దే జంప్. యాక్చువల్లీ నన్ను చూసి అందరూ డెలికేట్, చాలా డెలికేట్ అమ్మాయి, వెరీ సాఫ్ట్ అండ్ ఆల్ దట్ ఎవ్రీబడి సేయింగ్. అది ఆ ఇమేజ్ బ్రేక్ చేసి నాకు జంప్ చేయాలి. ఎందుకు అంత అరిశారు దూకంగానే? సో హ్యాపీ. నేను చేస్తానని అనుకోలేదు, నేను చేశాను, అందుకే సో హ్యాపీ. ఎందుకు చేస్తానని అనుకోలేదు మీరు? మై ఫ్రెండ్ అష్మిత, షీ కుడ్ నాట్ డూ, షీ డెంట్ ఈవెన్ టేక్ అన్ అటెంప్ట్ కూడా చేయలేదు కదా. షీ ఈస్ వెరీ కాన్ఫిడెంట్. ఓకే, యాక్చువల్లీ అస్మిత చేయలేకపోయింది, నేను చేశాననే ఆనందమా మీకు, లేదంటే మీరు చేశానని ఆనందమా ఏంటి? నాకు అర్థం కాదు. కరెక్ట్, అష్మిత చేయలేదనే నాకు సాడ్ గా ఉంది. అలా అనిపించట్లేదు మీ ఫేస్? ఈవిడ ఫేస్ చూస్తుంటే ఎవరికైనా అస్మిత చేయలేదన్న సాడ్నెస్, అది సాడిజం అంటే ఇది సాడ్నెస్ కాదు. ఉంది నాకు చాలా. ఐఎమ్ సో హ్యాపీ. నెక్స్ట్ సూపర్ జంప్ చేయడానికి నీకు హ్యాపీ డేస్ అయిపోయినని చెప్పాను కదా. సూపర్ డేసా? సరే దూకి చూపి, ట్రై చేస్తా. ఓకే, వచ్చేసాను. ఆల్ ది బెస్ట్ టు మీ. దేవుడా, స్టంట్ ఉమెన్ అంటాను, డ్రెస్అప్ చేసిన అతను ఇప్పుడే చెప్పాడు. గుడ్ ఇనఫ్. ఐ హోప్ ఐఎమ్ సక్సెస్ఫుల్ స్టంట్లో. ఇప్పటివరకు పిచ్చగా నీరసంగా అనిపించింది, ఎండ మాడిపోతుంది. ఎనీవే, ఆల్ ది బెస్ట్ టు మీ అండ్ ఐ హోప్ ఐ మేక్ ఇట్ త్రూ ద ఫస్ట్ టాస్క్. Yes. Good job. Thank you. See ya. All the best. But this is just to discover myself, and I'm just gonna give it my best shot. I can't breathe. I'm too nervous, I guess. I can't breathe. Wish me luck. Fingers crossed. Sia, ఏంటి నవ్వుతున్నావు? Are you laughing? Nothing, just I'm too happy that I did it, because I thought, like, after seeing a lot of people not jumping, I thought I won't jump. Oh, so try చేయని వాళ్ళకంటే అట్లీస్ట్ ట్రై చేసి ఫెయిల్ అయ్యాను కదా, బెటర్ పొజిషన్ లో ఉన్నాను నీ ఫీలింగ్, అంతే కదా? Yeah, I think I should have taken a little more time before jumping, but I wasn't scared when I was doing it. I had like a focus of what I'm doing. సో నువ్వు చేసింది కరెక్ట్ గానీ I was very happy about that, but I just did it. That's more than enough. సరే, మరి డేంజర్ జోన్ లో ఉన్నావు, ఎలిమినేషన్ ఏంటనేది నేను చెప్తాను నీకు. I'll see what to do. సో స్పీడ్ జంప్ కి నెక్స్ట్ లహరి, నువ్వు వెళ్ళు. నేను చూస్తే ఇన్నోసెంట్ గా, క్యూట్ గా, చిన్నపిల్లలాగా ఉన్నావు. సో నాకు తెలిసి ఇక్కడ ఇందాక పబ్లిక్ టాక్ విన్నాను, అమ్మాయి చేయలేదు అనేదో టాక్ వినిపించింది నాకు ఇందాక. అమ్మాయి చాలా డెలికేట్ గా ఉంది, చేయలేదు అని చాలా మంది మీ సిస్టర్స్ అనుకుంటున్నారు.
సో అది కరెక్టా కాదా నువ్వే ప్రూవ్ చేయాలి. గో హెడ్. ట్రై చేస్తాను. మళ్ళీ ట్రై చేస్తానంటావు ఇన్నిసార్లు తర్వాత మళ్ళీ ట్రై చేస్తాను. యూ హ్యావ్ టు డూ ఇట్. యూ హ్యావ్ టు డూ ఇట్. గో ఆన్. థ్యాంక్ యూ. ఇక్కడ ఉన్న వాళ్ళందరిలో ఐఎమ్ ద యంగెస్ట్ వన్. అందరూ అన్నారు చిన్నపిల్ల కదా ఎలా చేస్తుంది అని. ఆడియన్స్లో ఉన్నప్పుడు కొంచెం ఏ అని చెప్పి అందరినీ ఎంకరేజ్ చేసేసాం, కానీ ఇప్పుడు గెటప్ అదంతా వేసుకుని అంత రెడీగా ఉన్నప్పుడు కొంచెం భయంగా ఉంది. I'll do it. I'll try and I'll do it. నువ్వు హార్డ్లీ 1 feet కూడా జంప్ కరెక్ట్గా ఎక్కడి నుంచో అక్కడ దూకేసావు. స్టార్టింగ్ వెళ్ళి అక్కడ చేసేటప్పుడు బాగానే అనిపించింది. ఎట్ ద టైం జంపింగ్ టైం అప్పుడు సమ్హౌ ఐ డోంట్ నో ఐ కుడ్ డూ ఇట్ అనుకున్నాను, అది ఎందుకో చేయలేకపోయాను. కానీ ఎగ్జాక్ట్గా నేనేమనుకున్నానో వాళ్ళు ఏమనుకున్నారో అదే చేసావు. చేస్తా అనుకున్నాను. అందరూ చేస్తా అనుకుంటారు కానీ ట్రై చేశారు. అంటే నాకు అనిపిస్తుంది ఏంటంటే నువ్వు ట్రై అంటే అక్కడికక్కడే దూకేసావు. 2 feet బ్యాక్ తీసుకొని మనం లీప్ చేసినా 3 feet అని వెళ్తాను. నాకు ఇప్పుడు చాలా వేరే డిఫరెంట్ ఫీలింగ్స్ ఉన్నాయి. ఐఎమ్ కైండ్ ఆఫ్ ఎక్సైటెడ్ అబౌట్ ఇట్, కైండ్ ఆఫ్ టెన్స్డ్ అప్, నర్వస్. కొంచెం భయం ఉంది, బట్ లెట్స్ సీ వాట్ హ్యాపెన్స్. లాస్ట్ ఇద్దరే మిగిలారు. చాలా మంది డేంజర్ జోన్లో ఉన్నారు, చాలా మంది సేఫ్ అయ్యారు. మంచి టెన్షన్గా ఉంది నాకు మాత్రం. ప్రశాంతి, ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ నీకు తేడా ఏంటంటే వాళ్ళందరూ ఆర్టిస్టులు, సో యాక్ట్ చేస్తున్నారు. కొంతమంది యాక్ట్ చేస్తున్నారు, కొంతమంది నిజంగా భయపడుతున్నారు. మరి ఏదో జరుగుతుంది మొత్తాన్ని. నువ్వేమో యు నాట్ అన్ యాక్టర్, యూర్ అన్ యాంకర్. సో హౌ డూ యూ ఫీల్? అంటే మీకు బేసికల్గా మీకు స్పాంటానిటీ ఎక్కువ ఉండాలి కదా. యాక్చువల్లీ అంటే నాకు అనిపించింది ఇక్కడ అనవసరంగా ఉన్నానేమో, వీళ్ళని చూసిన తర్వాత వీళ్ళ టెన్షన్ చూసిన తర్వాత. ఫస్ట్ ఎపిసోడ్ లో ఫస్ట్ అంటే అలా అనిపిస్తే ఎలా ప్రశాంతి? ఇంకా చాట్ ఉంది, కంప్లీట్ చేయలేదు. ఆ ప్లేస్ అనుకుంటే ఎంత బాగుండేదో అనిపిస్తుంది. సరేదా వచ్చే నువ్వు చేసుకో, నేను వెళ్ళిపోతా. నేను టెన్షన్ ఫ్రీగా ఉండొచ్చు కదా చూస్తూ. ఇస్తా, నాకు సెకండ్ స్టంట్ లో నీకు ఇస్తాను. సరే నువ్వు వెళ్ళు ఇప్పుడు. ట్రై. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. ఐఎమ్ రెడీ. సో నేనైతే రెడీగా ఉన్నాను టాస్క్ చేయడానికి. వెరీ ఎక్సైటెడ్. ఇప్పటివరకు అలాంటి ఎక్స్పీరియన్స్ ఎప్పుడు అవ్వలేదు. కంగ్రాచులేషన్స్ ఆన్ ఫినిషింగ్ దిస్ టాస్క్. బట్ ఇంకా చాలా ముందు ఉంది, ఎక్కువ ఆనందపడు. ఇంకా చాలా 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 సినిమా ఉంది ఇక్కడ. సినిమా చూడాలని నాకు. చూపిస్తా, నేను చూపిస్తాగా, నేను వచ్చిందందుకేగా. కెరియర్.
ఫియర్ అనేది పోగొట్టుకోవాలి, దూకేస్తాను. I'll do it. I don't show to anyone that we are going to do the massive challenge or something. This is one thing for us, you know, like we fears, you know, that we can do this stunt. This is my first time I'm going to do a reality show. I mean, this stunt is like first time for me. We always done in the movie as an actress. That is all different people do the stunt. Gone. When I was down there, I feel like the distance so near, and feel like I really can jump on top. But when I'm just get down now, I feel like I'm not going to on top there, but I'm just losing it. I'm get hurt here actually. ఎందుకు ఏడుస్తున్నావు? Why you crying? I'm not get hurt nicely here. Yeah. When I fell, I feel like I already fell on top there. But when I fell, I get full my body get hurt here. It's okay anyway. I try, and I feel like phobia in my. So ఇప్పుడు ఎలా అనిపిస్తుంది నీకు? How you feeling now? Okay, better. I feel I want to do back again one more time. I want to make it myself fear to go. చాలా మంచి స్పిరిట్ ఉంది లీనాకి. అంత దెబ్బ తగిలినా మళ్ళీ ట్రై చేస్తా అని చెప్తుంది. బట్ ఐఎమ్ సారీ. మేబీ I'll give you another chance. It depends on మిగతా వాళ్ళు ఎలా చేస్తారో చూసి. At least I try. Yeah, everybody is here to try. Don't worry. Trying is the minimum. Trying అనేది మీరు అందరూ చెయ్యాలి. సో ట్రై చేసాం కదా పర్లేదు అనుకుంటే కుదరదు. You actually have to finish the task. But good. Let's see. Okay? మన ఫస్ట్ స్టంట్ లాస్ట్ పార్టిసిపెంట్ టైనీ. టీనా. టైనీ టీనా. థ్యాంక్ యూ. నిజమే కదా, పర్సనాలిటీకి సంబంధించి ఫస్ట్ ఉన్నావు, అందుకే నేను లాస్ట్ పంపించాను వెరైటీగా. ఇంకోటి ఏంటి తెలుసా, నీ వెయిట్కి చాలా ఈజీగా జంప్ చేయొచ్చు. కానీ ఇంకో రిస్క్ ఉంది ఏంటంటే వెళ్తున్న స్పీడ్కి నీ వెయిట్ తక్కువ కాబట్టి గాలికి నువ్వు వెళ్ళి ఎక్కడన్నా పడవచ్చు. సో ఇన్ని పాసిబిలిటీస్ ఉన్నాయి, చూద్దాం ఏం జరుగుతుందో. లాస్ట్ కంటెస్టెంట్కి వెళ్తున్నాను, చాలా టెన్షన్గా ఉంది. I want to just explore myself. సేఫ్ అయిపోయిన వాళ్ళు ఎట్లాగో హ్యాపీగా ఉన్నారు, అటెంప్ట్ చేయాలి. ఫియర్ అనేది పోగొట్టుకోవాలి, దూకేస్తాను. I'll do it. టైనీ టీనా, నిజం చెప్పనా నువ్వు చేయవు అనుకున్నా నేను. నీ హైట్ చూడు కరెక్ట్గా ఎక్కడికుందో. ఈ హైట్ కి నువ్వు చేయలేవు నేను అనుకున్నాను. You are the one who made me do it, you know that? Then give me a shake hand and say thanks, no? See, that's what I wanted you to hug yaar. See, he's so sweet. Tiny టీనా అని కొంచెం హర్ట్ అయ్యాను. అయినే నిజమే కదా అది. అబద్ధం చెప్పానా? అదే కాదు, నువ్వు ఇంత ట్రైనింగ్ ఉన్నా నువ్వు ట్రై చేసావు, సక్సీడ్ అయ్యావు. చాలా మంది చేయలేరు, చేయలేదు. ప్రతి ఎపిసోడ్ లో అనిపించుకో అది నీకు లక్.
సరే నువ్వు ఉన్నంత వరకు నో ప్రాబ్లం రోజానండి. నువ్వు ఈ షోలో ఉన్నంత వరకు ఆ స్టంట్కి వెళ్ళే ముందు టైనీ టీనా అని ఒకసారి పిలుస్తాను, అప్పుడు నువ్వు గెలుస్తావు. ఓకేనా? కంగ్రాట్స్. సో గర్ల్స్, అది మన ఫస్ట్ డే సూపర్ జంప్ సూపర్ స్టంట్. సో ఫస్ట్ డేనే ఇంత సూపర్గా ఉందంటే స్టంట్, నెక్స్ట్ ఎపిసోడ్స్లో మీరు రాబోయే స్టంట్స్ ఎంత భయంకరంగా ఉంటాయో మీరు ఎక్స్పెక్ట్ చేయొచ్చు. సో ఈ రోజు సక్సెస్ఫుల్గా చేసిన వాళ్ళు చేయలేదండి. That's 8 people. And attempt చేసి రీచ్ అవన వాళ్ళు, అసలు ట్రై చేయని వాళ్ళు, సో ట్రై చేయని వాళ్ళు, కంప్లీట్ చేయని వాళ్ళు 4+3 7 మీరు డేంజర్ జోన్లో ఉన్నారు. అండ్ 8 of you, congratulations once again for the super stunt. సో డేంజర్ జోన్లో ఉన్న 7గురి ఫేట్ ఏంటనేది మనం నెక్స్ట్ వీక్ ఐడియా సూపర్లో చూద్దాం. గెట్ రెడీ టు సే సూపర్.